ఈరోజు జనం వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. దిశాపత్రిక చూద్దాం. ఈ మధ్య బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటోళ్ళ మీద సజ్జనార్ సార్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుండు కదా. మరి ఇందులో పెద్ద పెద్ద తలకాయలు కూడా బయట పడుతున్నాయి. నిన్నమన్న రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజు వీళ్ళతో పాటు ఇప్పుడు కొత్త మలుపు బాలకృష్ణ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యిండు. అని ఒక వ్యక్తి అన్స్టాపబుల్ షో చూసి 80 లక్షలు పోగొట్టుకున్నా, అందులో యాప్ని ప్రమోట్ చేసిరు, అది డౌన్లోడ్ చేసుకొని 80 లక్షలు పోగొట్టుకున్నా అని బయటకు వచ్చిండు. ఆ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. అన్స్టాపబుల్ షో చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ 80 లక్షలు పోగొట్టుకున్నానంటున్న బాధితుడు. ఆహా షోతో అల్లు ఫ్యామిలీకి మరోసారి చిక్కులు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం దుమారం రేపుతుంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారన్న కారణంగా పలువురు టాలీవుడ్ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యాంకర్లపై పోలీస్ కేసులు నమోదు చేసి విచారిస్తుండగా నందమూరి బాలకృష్ణ పేరు తెరపైకి రావడం టాలీవుడ్ లో కలకలం రేపుతుంది. మరి సజ్జనార్ సార్ దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ఇంతకు ముందు అయితే చిన్న చిన్న యూట్యూబర్ స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటూ ఇప్పుడు రాను అనేది పెద్ద తలకాయలు కూడా బయటకు పడుతున్నాయి. మంచు లక్ష్మి, బాలకృష్ణ, రానా, ప్రకాష్ రాజు, మరి ఇట్లాంటి వాళ్ళ మీద కూడా గట్టిగా యాక్షన్ ఉంటుందా? న్యాయం అందరికి సమానంగా అందుతుందా లేదా? వీళ్ళు ఈజీగా బయటపడతారా? చూద్దాం. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు. అగ్ని ప్రమాదంలో బయటపడ్డ గుట్టు. హోలీ నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం. ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ ఓ గదిలో కనిపించిన డబ్బు కట్టలు. ఈ నెల 14న ఘటన జరిగితే 21కి బయటపడ్డదంట. జస్టిస్ యశ్వంత్ ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన ఇంట్లో ఒక 50 కోట్ల దాకా డబ్బులు ఒక రూమ్లో కనిపించినాయంట. వాళ్ళ ఇంట్లో హోలీ రోజు అగ్ని ప్రమాదం జరిగితే అతను లేడంట, వేరే ఎక్కడికో వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అగ్ని ప్రమాదక సిబ్బందికి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మంటలు ఆర్పినప్పుడు వాళ్ళకు ఒక రూమ్లో చాలా డబ్బులు కనిపించినాయంట. షాక్ అయిపోయి పై అధికారులకు కంప్లైంట్ చేస్తే దాని మీద విచారణ జరుగుతుంది. అయినా కానీ న్యాయ తీర్పులు చేయాల్సిన న్యాయ వ్యవస్థ జడ్జే ఆయన ఇంట్లో ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి. ఐటీ ఏమని చెప్తుందంటే ఆ డబ్బంతా లెక్కల్లో చూపని డబ్బా అని చెప్తారు. అసలు ఈ డబ్బంతా తీసుకుంటుండు అని అంటే ఎవరి దగ్గర తీసుకుంటుండు, న్యాయం ఎవరికి తీర్పులు ఇస్తుండు. అందుకనే ఇంకా న్యాయం ఎవరికి జరగాలో వాళ్ళకే జరుగుతుంది మన ఇండియాలో. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి. నిన్న హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిండుగా చాలాసేపు. తెలంగాణ తిరోగమనం, అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ల రేవంత్ పాలన, బడ్జెట్లో అంకెల గారడి తప్ప ఏమీ లేదంట. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ 100% అయిందా? ఒకవేళ అయితే నేను ముక్కుకు నీళ్ళకు రాసి సారీ చెప్తాను కూడా చెప్తుండు. సీఎం ప్రతీకార రాజకీయాలతో క్షీణించిన రాబడి. ఎక్కడా లేని మాధ్యం తెలంగాణనే ఎందుకు? మా హయాంలో అప్పు 4.22 లక్షల కోట్లే. మా హయాంలో గ్రామాల నుండి మండలాలకు రోడ్లు వేసినామని హరీష్ రావు అంటే దీనికి స్పీకర్ కల్పించుకొని ఏమంటుండంటే, వికారాబాద్ సైడ్ అయితే అసలు రోడ్లు చక్కగా లేక పిల్లను కూడా ఇస్తలేరు ఆడున్న అబ్బాయిలకు, మీరేం చక్కగా రోడ్లు వేసిరని వ్యాఖ్యలు కూడా చేస్తుండు. దీని మీద బట్టి విక్రమార్క కూడా మండిపడ్డాడు. హరీష్ పద్ధతి మీద ఏం బాగాలేదు, సీఎంను మంత్రులను అవమానిస్తావా నువ్వు? సీఎంకు అజ్ఞానం అంటావా, మంత్రులకు బుద్ధిమాంద్యం అంటారా? మీలా ఆదాయం లేకుండా బడ్జెట్ పెంచుకుంటూ పోలేదని అంటుండు. ఈ రాజకీయాలు ఎప్పుడు ఉండేటివే, ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. చెన్నై అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి చూద్దాం. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షతన నేడు సమావేశం. స్టాలిన్ లోక్సభ పునర్విభజన గురించి వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేసిండు కదా దక్షిణాది నుండి. ఆ సభకు సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యిండు, కేటీఆర్ అటెండ్ అయ్యిండు. అసలు ఏందో చూద్దాం. జేఏసీలో కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్. చెన్నైలో చేరిన కేటీఆర్ బృందం. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రమే ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్ళిండంట. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వెళ్ళిండు. స్టాలిన్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీలో వీరిద్దరూ పాల్గొంటారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొండు. చెన్నై భేటీకి కేటీఆర్ బృందం. చెన్నై అఖిలపక్ష భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నాడు. ఇందుకోసం కేటీఆర్ తో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టి లాంటిది. ఆ ప్రాతిపదికను వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు
వెల్లడించిండు. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశంలో జేఏసీ ప్రతిపాదనను తెరపైకి తేనున్నారు. స్టాలిన్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పోయిండు. మరి ఈ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తారు కదా స్టాలిన్ గట్టిగా, అందుకు దక్షిణ రాష్ట్రాలు గట్టి సపోర్ట్ కావాలి అని అంటుండు. అట్లా కావాలి అని అంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఒకటై పోరాటం చేయాల్సి వస్తుంది కేంద్రం మీద. ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజన విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని, ఫలితంగా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నాడు. ఈ విధానాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. చెన్నైలో సమావేశం తర్వాత దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి దేశ ప్రగతికి బాటలు వేసిన ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిలబడతారా అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసిండు. నిజామాబాద్ మార్కెట్లో తడిసిన పసుపు కొమ్ములు. అయ్యో, గాలివాన దుమారం. నిన్న బాగా వర్షాలు వచ్చినాయి కదా, పలు జిల్లాల్లో వర్షం వడగళ్ళు. కాగజ్ నగర్లో గోడగూలి వృద్ధుడు మృతి చెందినట. నేడు రేపు పలు జిల్లాల్లో వర్ష సూచన, అప్రమత్తంగా ఉండండి, అధికారులకు సీఎం ఆదేశాలు. ఈ విషయంలో నాకు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు పెద్ద తేడా అనిపిస్తలేదు. బార్లు రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు కసరత్తు చేస్తున్న ఆబ్కారీ శాఖ. త్వరలోనే నోటిఫికేషన్. రాబడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి. డబ్బుల కోసం మీరు ఇట్లా బార్లను పెంచుకుంటూ పోతూ ఉంటే నాకు బీఆర్ఎస్కి కాంగ్రెస్కు పెద్ద తేడా అనిపిస్తలేదు. గత ప్రభుత్వంలో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మరీ ముఖ్యంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా బార్లు పెంచేసి యువకులను మొత్తం ఖరాబ్ చేసిరు, మొత్తం తాగుబోతల తెలంగాణ లెక్క తయారు చేసిరు. స్కూల్లో విద్యా నాణ్యతనేమో పడిపోయింది. 5 తరగతులకు ఒకటే టీచర్ ఉండి అన్ని మేనేజ్ చేసుకున్న, 5 తరగతులు మేనేజ్ చేసుకుంటా, అన్ని సబ్జెక్టులు మేనేజ్ చేసుకుంటా, మొత్తం స్కూల్లో విద్యా నాణ్యత మొత్తం పడిపోయి బార్లు పెరిగిపోయి మొత్తం తెలంగాణలో యువకులంతా తాగుబోతలా తయారయ్యారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా 70 బార్లు పెంచుతారంట. ఇందులో ఏం పెద్ద డిఫరెన్స్ ఉంది? మొత్తం తాగుబోతు తెలంగాణను తయారు చేయరు ఇద్దరు కలిసి డబ్బుల కోసానికి. అప్లై అవుతున్నాయి అని. నిన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా, దాని గురించి కొన్ని వివాదాలు. 10 పరీక్షల తొలి రోజే కలకలం. మంచిర్యాలలో ప్రశ్నపత్రం తారుమారైంది. మంచిర్యాలలో ఫస్ట్ తెలుగు పేపర్ ఉంటుంది కదా, స్టూడెంట్స్ కూడా తెలుగే ప్రిపేర్ అయిపోయి ఉంటారు, కానీ హిందీ పేపర్ ఇచ్చిరంట అక్కడ అధికారులు. పాపం పిల్లలు అయితే బాగా టెన్షన్ పడ్డారు. పేరెంట్స్ కూడా, ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ కూడా బాగా టెన్షన్ అయ్యి మా పిల్లల్ని గంట ముందే ఎగ్జామ్ హాల్కి తీసుకొచ్చినాం, ఏదో అట్లా లైట్గా టిఫిన్ తిన్నారు వాళ్ళు, మీరు ఇట్లా టెన్షన్ చేస్తే ఎట్లా, వాళ్ళకి ఏమన్నా అయితే మీదే బాధ్యత అని పేరెంట్స్ కూడా చాలా ఆందోళనలకు గురయ్యారు. ఇంకా నకరేకల్లో బయటకు వచ్చిన ప్రశ్నపత్రం. నకరేకల్లోనేమో ఎగ్జామ్ జరుగుతుంటేనే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంట బయటికి. ఈ ఘటనపై విద్యాశాఖ సీరియస్, బాధితులపై చర్యలు. మొదటి రోజే 99.67% హాజరు. మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేస్తుండు, అవేంటివో చూద్దాము. వైసీపీలో నా కులమే నాకు శాపమైంది, రజనీ కోసం నన్ను అవమానించారు. మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న వైసీపీకి షాకుల మీద షాకులు కలుగుతున్నాయి. ఆ పార్టీ నుంచి ప్రముఖ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరికి బయటికి రావడం ఆ పార్టీకి నిజంగా పెద్ద షాక్. ఒక్కొక్కరుగా కీలక నేతలు పార్టీ నుండి వీడుతుండగా తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిండు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని శాసన మండలి చైర్మన్ మోహన్ రాజ్కు అందజేసిండు. ఈయన బయటకు వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటంటే జగనే అంట. నాకు అందులో అస్సలు రెస్పెక్ట్ లేదు, వైసీపీలో తన కులమే తనకు శాపమైందని ఆవేదన వ్యక్తం చేసిండు. పార్టీ నుంచి తాను వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం జగనేనని ఆరోపించిండు. వైసీపీలో తనకు సరైన గుర్తింపు లేదని, చాలా చులకన భావంతో చూశారని ఆరోపించారు. ఆయన కులమే ఆయనకు అడ్డం వచ్చిందంట. మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని 2023 చివరిలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిరంట. ఓడిపోయిన విడుదల రజని చిలకనూరుపేటకు ఇన్ఛార్జిగా చేసిరు. ఆమె కోసం తనను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. త్వరలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించిండు. ఇక పార్టీ నుండి విడిపోయిందంటే ఎంతైనా ఏముంది, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వెళ్ళడమేనాయి. సరే, చూసిరు కదా, ఈ వార్తలు మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ.